Hello guys, welcome back to our channel. మన లైఫ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ వాట్ ఈస్ లైఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్లో ఫస్ట్ వీడియో మన ఫస్ట్ వీడియోలో లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు తమ్ముడు ఇంట్రెస్ట్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది ఇంట్రో. సో ఇంట్రో ఎలా ఉంది? మనం ఏం మాట్లాడుకుంటున్నాము? మనం మాట్లాడుకునేది ఎడ్యుకేషన్ గురించి. రైట్, ఎడ్యుకేషన్లో సో మెనీ టైప్స్. మెయిన్గా వచ్చేసి స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్, మనం రోజు స్కూల్కి పోవడం చదువుకోవడం రావడం, దట్ టు. రెండవది సోషల్ సొసైటీ ఎడ్యుకేషన్, బయట సమాజం గురించి తెలుసుకోవడం. ఈ రెండు మెయిన్. అయితే చాలా రకాల ఎడ్యుకేషన్ నేను చెప్పాను కదా, అది ఎలా అంటే ప్లాన్స్ గురించి తెలుసుకోవడం, ఇప్పుడు ఒకటే టాపిక్ మీద తెలుసుకోవడం, ఒక దాని నుంచి తెలుసుకోవడం కూడా ఎడ్యుకేషన్ కదా. సో అలా వెళ్తూ ఉంటే చాలా ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. మ్యాటర్ అండ్ మాలిక్యూల్స్ మీద రీసెర్చ్ చేస్తే అదొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, చెట్ల మీద ఎడ్యుకేషన్, చాలా ఉంటాయి. మనం మెయిన్ టాపిక్ అయిన రెండు రకాల ఎడ్యుకేషన్ గురించి వస్తే, ఫస్ట్ స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్. ఈ స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కాడ స్టార్ట్ అవుద్ది. సారీ, ఇండియాలో నాకు తెలిసి తెలంగాణలో అంగన్వాడీ, అక్కడికి స్టార్ట్ అయ్యింది. నార్మల్గా అందరూ ఒక గోల్ పెట్టుకొని అక్కడ దాకా చదువుకొని ఆపేస్తారు. కానీ ఈ స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్కి అసలు లిమిట్లెస్, ఇట్ ఈజ్ లిమిట్లెస్. అంటే ఒక ఎండ్ ఉంది, కానీ ఆ ఎండ్ అందుకోవాలంటే మనం 100 years సరిపోవు. ఇప్పుడు 9th 10th ఇంటర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, డిగ్రీ 4 years, పీజీ, పిహెచ్డి అవన్నీ అయిపోయాక, కమింగ్ పాయింట్, అవన్నీ అయిపోయాక ఏమవుతుంది? అయిపోయింది అనుకుంటాం, కానీ అది కాదు, అక్కడికి అయిపోదు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఈ యొక్క సౌండ్ని మేనేజ్ చేసుకోండి ప్లీజ్. కమింగ్ టు ది బ్యాక్, అక్కడ దాకా వెళ్ళిపోయాక, ఎక్కడ దాకా మనకి సరిపోయే ఎడ్యుకేషన్ దాకా వెళ్ళిపోయాక మనకి ఇది చాలా అనిపిస్తుంది, కానీ ఎడ్యుకేషన్ అయిపోయింది మనది అని అనిపించదు. ఎందుకు? అయిపోలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అంతా చదివేస్తాం మన కోర్సులో, వేరే కోర్సుకి వెళ్ళి ఆ కోర్సు చదవాలి, దాని పక్కన ఇంకో కోర్సు ఉంటే అది చదవాలి, అలా వెళ్తూ ఉండాలి. ఎన్ని కోర్సుల్లో అన్ని కోర్సులు చదవాలి. దట్స్ ఇట్. అయిపోయాక మళ్ళీ వేరే దేశ భాషలు, లైక్ జర్మనీలో ఏదో మాట్లాడతారు కదా, జపాన్లో జపనీస్, చైనాలో చాయ్ అనుకుంటుంటారు కదా, చాయ్ గోవి, అవి అలా వాటిల్లో మంచి గ్రిప్ సంపాదించాలి. ఇలా పోతూ ఉంటే పోతూనే ఉంటాయి. అండ్ వీటిని అన్నిటి మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలంటే మన 100 years సరిపోవు. హ్యూమన్ లైఫ్ స్పాన్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్. అర్థం కదా? మామూలుగా మన మనిషి లైఫ్ స్పాన్ అనేది ఎడ్యుకేషన్కి సరిపోదు. మనకి సెంచరీయే ఉంది, మనకి కనీసం 5, 6, 7, 8 సెంచరీలు కావాలి ఇదంతా ఎడ్యుకేషన్ అయిపోయిందంటే, సుమారు. నాకు కన్ఫర్మ్ తెలియదు. కమింగ్ టు దిస్ సెకండ్, సోషల్ సొసైటీ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ టాపిక్ మీద అందరికీ గ్రిప్ ఉంటుంది, కొంతమందికి తప్పితే ఎవరైతే ఎక్కువ ఇంట్లో ఉంటారో వాళ్ళ కోసమే కదా మనం వీడియోలు పెట్టేది. సో వీటి మీద అందరికీ గ్రిప్ ఉంటుంది. అలాగే ఈ సోషల్ సొసైటీ ఎడ్యుకేషన్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎలా అంటే, ఇప్పుడు మన మీద ఒక ముద్ర, ఇలాంటి వాడు అని మన మీద ఒక పాయింట్ రేజ్ అయ్యి అది నిజం అని అనిపించిందో అంతే. ఇంకా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, ఒకడు ఉన్నాడు, వాడు పెద్దలతో సరిగ్గా మాట్లాడు, రెస్పెక్ట్ ఇవ్వడు, ఇంకంతే. వాడికి పెద్దలతో మాట్లాడడం చేత కాదు అంటాడు, వాడిని ఇచ్చిపెట్టడమే. ఇక వానికి మన పేరే అంత, రే వీడెవడో నీకు తెలుసు అంటే, రే వాడెందుకురా, వానికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, వానికి రెస్పెక్ట్ ఇచ్చి రాదు, వాడిని ఇచ్చిపెట్టు
అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో టాపిక్ ఒకరి గురించి వస్తే ఇలా ఉంటుంది. అలా సో మన మీద ఒక రిగ్రెట్స్ రాకుండా చూసుకోవాలి. రిగ్రెట్స్ అందరికీ ఉంటాయి, కానీ ఇలాంటి రిగ్రెట్స్ రాకూడదు. ఏ స్టెప్ వేసినా జాగ్రత్తగా వేయాలి. ఇంకా మన సొసైటీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటా. చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళే అంత మెయిన్గా వచ్చేసి మనీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మనీయే కన్ఫామ్. ఎడ్యుకేషన్లో ఈ రెండు ఎడ్యుకేషన్స్ అయితే ఇంపార్టెంట్. అందులో సోషల్ వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళామా, చదివామా, నోట్స్ రాసామా, ఎగ్జామ్లు రాసామా, ఏదో మాట్లాడచ్చాయి, అయిపోయిందా, అంతే. దాని గురించి ఏమీ ఉండదు. మొత్తం నేను చెప్పొచ్చేది ఏంటంటే, చదివే వయసు ఉన్నప్పుడే జాగ్రత్తగా చదవాలి. పెద్దగా ఈ జీవితం తిరిగి రాదు. సో కమింగ్ టు ది టాపిక్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పిల్లలకి ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్కి బుక్లో ఉన్నది చదివితే ఎలా ఉంటుంది తెలుసా? ఇవాళ చదివామా, రేపు ఎగ్జామ్ రాసామా, ఎల్లుండి మర్చిపోయామా అలా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా చేసేదాన్ని బట్టే టాలెంట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బుక్లో పొటాషియం పరమాంగనైడ్ నీళ్ళలో వేస్తే స్ప్రెడ్ అవుతుంది అని ఉంటుంది. అది సింపులే, గుర్తుంటుంది. కాకపోతే అది ఎలా ఉంటుంది అంటే, ఏదో రామాయణం రాసినట్టు ఉంటుంది. ప్రాబ్లం నాయన అద్దు అనిపిస్తుంది. కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంత పొటాషియం పరమాంగనైడ్ని ఓ జగ్గు నీళ్ళలో వేసినామంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. అది పిల్లలకు చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఆ టాపిక్ మీద ఇంకా నేర్చుకోవాలి అనే ఒక తపనని క్రియేట్ చేసుకుంటారు. అయితే ఆ తపన కోసం మనం కష్టపడాలి. ఆ విధంగా నేర్పిస్తే పిల్లలు నేర్చుకోరా, కష్టపడి నేర్చుకుంటారు. అయితే అందరు ఇలానే కాదు, అందరు ఈ విధంగా ఇవే నేర్చుకోవాలని అయితే కాదు కదా. కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ క్లాస్, మా ఫ్రెండ్స్లలో కొంతమంది కాదు, వాడు అద్భుతంగా డ్రాయింగ్ వేస్తాడు. వాడు వేసే పెన్సిల్ స్కెచెస్ చూస్తే ఫిదా అయిపోవాలంటే, దాని నుంచి మనకు నో చాయిస్. వాని పెన్సిల్ స్కెచ్ చూస్తే మనం ఫిదా అయిపోతాం. దట్స్ ఇట్. మా ఇంకో ఫ్రెండ్ కబడ్డీ ఆడతాడు. కబడ్డీ చాలా స్పీడ్ ఆడతాడు. ఇంకొకటి వాలీబాల్ చాలా అద్భుతంగా ఆడతాడు. వాడు టీంలో ఉండడంటే, అరే మేము గెలుస్తాం, వీడు మా టీంలో ఉండడు అని ఒక ఫీల్ వస్తుంది మాకు. అట్లుంటుంది. ఇంకొకడేమో నాకు తెలిసి ఇంకేదో ఒకటి అని. క్లాస్లో అందరూ చదువు మీదనే ఉంటారు. కొంతమంది చదువు మీద ఉంటారు, కొంతమంది వేరే ఉంటారు. కొంతమంది నాలాంటి యావరేజ్ స్టూడెంట్లు అన్నింటిలో ఉంటారు. అన్నిట్లలో సగం. నా యావరేజ్ స్టూడెంట్స్, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అన్నిట్లలో యావరేజే. ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆకాశాన్ని అంటుకుంటారు వాళ్ళు కూడా. సో టాలెంట్ అనేది ఒక దాంట్లోనే ఉంటుంది. ఆ ఒక్కటి లేకపోతే ఏదో ఒక్క దాని మీద గ్రిప్ తెచ్చుకోండి, ఎదుగుతుంది. బై ద గాడ్స్ గ్రేస్ ఆర్ యువర్ మీ చిన్నప్పటి నుండి అలవాటు, దేవుని దైవం, మీకు ఏదో ఒక దాంట్లో పర్టికులర్గా టాలెంట్ ఉందంటే దాంట్లోకి వెళ్ళిపోండి. లేట్ వద్దు. మీకు అందులో టాలెంట్ ఉందంటే అందులోకి వెళ్ళిపోండి. ఎదుగుతారు ఖచ్చితంగా. నన్ను నమ్మండి. సో ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్లో మనం నేర్చుకునేది అంత అయోమయంగా నేర్చుకున్నాం అనుకుంటా. కావాలంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, ఫుల్ నాకు వస్తూ ఉంటుంది. నా వల్ల అయింది నేను చేస్తున్నా. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా, ఇది కూడా ఒక ఎడ్యుకేషనే. నేను రాను వీడియోస్ ఇలా చేయాలి, అలా చేయాలి, అలాంటి ట్రిక్స్ ఉంటాయి, ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అని యూట్యూబ్ వీడియోస్లలో ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి అని నేర్చుకోవట్లేదా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. వై? ఎందుకు కష్టపడడం? ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటే అది ఎడ్యుకేషనే. సింపుల్గా చెప్పాలంటే, చిన్న పిల్లవాడు ఉంటాడు,
వాడు అక్కడ లైట్ చూస్తాడు, అది లైట్ ఇక్కడ కనిపిస్తుంది, అది ఓకే. కానీ వాడు ఎప్పుడైతే అద్దంలో చూస్తాడో లైట్ అద్దంలో కూడా కనిపిస్తుంది తెలుసుకుంటాడు. అది ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషనే. ఎడ్యుకేషన్ అనేది అంతటా ఉంటుంది. ఏదైనా కొత్త విషయం, చిన్న చిన్న విషయం నేర్చుకున్న ఆ కొత్తది, అది ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. సో ఐ థింక్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ గురించి ఎలా చెప్పాలంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ది బేసిక్ అండ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది లైఫ్. లైఫ్లో ఏది చేయాలన్నా ఎడ్యుకేషన్ ఉండాలి. దిస్ ఇస్ ది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. Until then, this is Mr. BS signing off from Ashtan Boys 07.